ఆవిడ ఇంకా అపస్మార స్థితిలో ఉంది. ప్లీజ్ డిస్టర్బ్ చేయండి. బయటికి నడవండి ప్లీజ్. రక్తం ఎక్కువగా పోవటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పాప ఆవిడ ఎవరో దేవుళ్ళ కాపాడాడు. డాక్టర్, నువ్వు తీసుకొచ్చిన రక్తం మా అమ్మకి ఎక్కించడానికి వీలేదు. అన్నపూర్ణ డాక్టర్, అతను మా అన్నయ్యని జన సమాధి చేసి మా కుటుంబానికి మగ దిక్కు లేకుండా చేసిన హంతకుడు. ఆ ఎర్రటి విషయాన్ని ఎక్కించి మా అమ్మని చంపొద్దు డాక్టర్. నా రక్తం తీసుకోండి. నా శరీరంలోని ఆఖరి పుట్టు వరకు తీసుకొని మా అమ్మని బ్రతికించండి డాక్టర్. ముందు రక్తం వీలేదు. ఈ విషయాన్ని ఎక్కించడానికి డాక్టర్, అవతల కన్న తల్లి చావు బ్రతుకుల మధ్య కాలాన్ని లెక్క పెడుతుంటే పగా ప్రతీకారం ఉంటే చిందులేయటానికి నీకు సిగ్గులేదు? పసితనంలో అమాయకత్వం వల్ల జరిగిన పొరపాటుకి అచ్చా హంతకుడని నోటుకొచ్చినట్టు వాగుతావా? నువ్వు హంతకుడివే. ముమ్మాటికి నువ్వు హంతకుడివే. అణు అణువున అనుమాన పొరలో నీ కళ్ళు కప్పేశాయి. వయసు పెరిగే కొద్దీ బుద్ధి కూడా పెరగాలి. నేను నువ్వు అనుకుంటున్నట్టు రఘుని కాదు, అతని స్థానంలో ఆ ఇంటికి వారసుడిగా వచ్చిన బోసుని. ఇది కూడా సరికొత్త మోసం అనుకుంటున్నావు కదూ, కానీ ఇది నిజం. పుత్ర శోకంతో కుమిలిపోతున్న తన తల్లికి ఆత్మసంతృప్తి కలిగించమని నన్ను ఇక్కడికి పంపించాడు రఘు. రాయి లాంటి తన గుండెకు చిల్లులు పడి రక్తం కక్కుకునే నిస్సాయి స్థితిని చూడలేక ఒప్పుకున్నాను. చేసిన పాపం రోగం రూపంలో పట్టి పీడిస్తుందని అక్కడ ఆ రఘు పశ్చాత్తాపడుతుంటే ఇక్కడ నువ్వు అనువంత అనుమానాన్ని కొండంతగా ఊహించుకొని అతనిపై ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. అది ఆ హంతకుడిలో పెరిగిన మానవత్వం. ఇది నీలో పేరుకుపోయిన రాక్షసత్వం. వెళ్ళి చావుబతుకులో ఉన్న మీ అమ్మని కాపాడుకో. భానుమతి గారి మొగుడు మీ అభిమాన థియేటర్లో నేడే విడుదల. బాలకృష్ణ, విజయశాంతి నటించిన భానుమతి గారి మొగుడు. ఇస్తున్నాను కదమ్మా. ఏ సినిమా? ఒరే భానుమతి గారి మొగుడు చూద్దామని తన మొగుడి బట్టలు తీసి మన చేతులు పెట్టిందేంట్రా పతివ్రత శిరోమణి. మొత్తం నెట్టేసిందా? లేదు, డ్రైవర్ మిగిల్చింది. ఎంత కట్టింది? అయితే 30. ఇదిగో బాబు తీసుకో. ఇక్కడ చూడు. దీన్ని లాటి ఎట్టి కొల్లబడిచేస్తాను. పోతామండి, అలాగే పోతాం. పోకేం చేస్తాం? ఈ స్కూల్ కట్టిన దగ్గర నుంచి ధూపాడు వీణ గారు స్కూల్ కి సింగిల్ టీచర్ గా ఉన్నా నన్ను కొత్తగా వచ్చిన ఈ కుర్రాడు పాఠాలు చెప్పడం రాదని తీసాడండి. అలాగే పోతామండి. ఇదిగో చూడండి, నాలాంటి నిజాయితీ పడిన మాస్టర్ పట్టుకుంటున్నందుకు ఈ స్కూల్ ఎంతకాలం బతికి పట్టుకుంటుందో నేను చూస్తాను. అందరూ రాశారా? ఏం రాశారో ఒక్కొక్కరు చూపించండి. మెల్లగా తీసుకురండి. వెరీ గుడ్, బాగా రాశావు. నీ అన్ని తప్పు. మళ్ళీ రాసరా. మీరు నడవండి, నేను వస్తున్నా. ఇదేందే పోరి, ముచ్చటైతే కన్ను కొట్టాలి గాని గడ్డ పెట్టి కొడతారు. బావా, కొట్టింది నేను. నువ్వా బామ్మర్ది? నోటితోని పిలవచ్చు కదవా, గడ్డతోని కొడతారు. ఇప్పుడు చూడు. చూడు బావా, మనలో మనకు గొడవలు వస్తే కయ్యాలతో కాదు ఇయ్యాలతో సరిదిద్దుకోవాలి. ఏంటి బామ్మర్ది నువ్వు అనేది? అమాయకుడివి, లోకజ్ఞానం తెలియని వాడివి, ప్రతిదానికా అమ్మిరాజు బావు వెనక తిరగడం వల్లే నువ్వు పనికి రాకుండా పోతున్నావు. అతన్ని వదిలేసి నాతో చేయి కలుపు,
నీ దశ తిరక్కపోతే నా మీదొట్టు. బామ్మర్ది మూకాట్టు మెదడుంటామంటే ఇదే గందా, లేకుంటే ఏందివయ్యా ఇంత చిన్న ఐడియా నాకు తట్టలేదంటే నన్నేమనుకోవాలి? ఛీ! ఇప్పుడు చూడు చక్రం ఎట్లా తిప్పుతాను చూడు. ఎంతైనా బావులు కదా, ఇంత ఘోరంగా ఏడిపిస్తారా? ఎక్కడైనా బావలవుతారేమో గాని వంగతోట దగ్గర మాత్రం కాదు. మమ్మల్ని ఏడిపిస్తే బావా లేదు అక్క లేదు, ఎవరైనా సరే ఫుట్బాల్ ఆడేస్తా. నిన్ను ఏడిపిస్తే? అంత మొగాడేడి? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనేం చేసినా అడిగే నాథుడే లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా చేసావుంటే నేను వెళ్ళిపోతాను. ఓ ఇదిగో బెదిరిస్తున్నావా? నీకన్నా అందమైన పిల్ల దొరకదనుకున్నావా? వచ్చాడు కోళ్ళగుట్లో మంచం ఏంటి అన్నారట వెనకటికి. నువ్వు అలాగే చూస్తుండు, సృష్టికి ప్రతి సృష్టి చేసి నీకన్నా అందమైన పిల్లను సృష్టిస్తా. ఓం గజకేశ్వరి ఫట్. ఓ మాత్ర సైజ్ అందం, ఆహా చిటికెడు అహంకారం, అర స్పూన్ చాదస్తం. ఓం గజకేశ్వరి ఫట్. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. సిగ్గెందుకు, నేనున్నానుగా, రా. అన్నపూర్ణ చూస్తుందండి. చూస్తుందా? నువ్వు రా ప్లీజ్ మై డార్లింగ్. హాయ్, ఎంత హాయి స్వామి, నీలాంటి భర్త లభించడం నిజంగా అదృష్టం. నిజంగా ఎంత అదృష్టం.